అలా మన మ్యారేజ్ మెమరబుల్ గా జరిగింది. మెమరీ లేకుండా జరిగింది. అవును, ఇంతకీ పెళ్ళిలో అజయ్ ఉన్నాడా? ఉన్నాడు. పెళ్లిలో బెస్ట్ మ్యాన్ అంటే తోడి పెళ్లి కొడుకు అజయ్ కదా. అవును, అజయ్ ఈడి. అంటే మీకు కూడా తెలీదా? కాఫీ తాగి ఎత్తొచ్చా? స్కూల్లో తప్పు చేస్తే లాస్ట్ బెంచ్, లైఫ్ లో తప్పు చేస్తే ఈ బెంచ్. దొంగల్ని క్రిమినల్స్ ని బేడి వేసి ఇక్కడికి తీసుకొస్తాం. ఎప్పుడూ కూర్చోకండి బెంచ్ ఇది. అర్థమైందా? పదండి. ఏంట్రా లుక్ బీన్ బాయ్? శృతి ఫోన్ రా, నాకు టెన్షన్ గా ఉంది. శృతి, హాయ్ అజయ్. నేను బావని మాట్లాడుతున్నాను. హాయ్ బావా. అజయ్ ఇక్కడ నిన్నటి నుంచి ఫోన్ చేయలేదు. ఏం లేదు శృతి, మీ అందరు కలిసి ఒక కండిషన్ పెట్టుకున్నాం. గోవాలో ఉన్నంతసేపు లవర్స్ తోటి వైఫ్ తోటి మాట్లాడకూడదని. మీరంతా వింత బ్యాచ్. అజయ్ ఎలా ఉన్నాడు? ఇప్పుడే నీకు ఫోన్ చేసి నువ్వు ఎలా ఉన్నావు కనుక్కోమని నాకు చెప్పాడు. అంతలోకి నువ్వే ఫోన్ చేసావు. నేను బాగున్నాను. బై ద వే, మీ మ్యారేజ్ గిఫ్ట్ గా ఇక్కడ హోటల్ వాళ్ళు మాకు రూమ్ ఫ్రీగా ఇచ్చారు. సూపర్ స్టార్ హోటల్ శృతి. నువ్వు ఒప్పుకుంటే రేపు మార్నింగ్ అందరు కలిసి బయలుదేరతాం. కానీ నేను ఒకసారి అజయ్తో మాట్లాడాలి. ఏంటో చెప్పు, నేను చెప్తానుగా. అది చెప్పేది కాదు, ఇచ్చేది. కిస్ ఇవ్వాలి. కిస్ అజయ్ నేను ఇస్తానుగా. మీకు కాదు, ఫోన్లో అజయ్కి. వీడా టైపా? మిమ్మల్ని మా ఆయన ఎస్ఐ గారు రమ్మంటున్నారు, రండి. రే రారా. రే, నేను చెప్పేదంతా గుర్తుందిగా. ఆ ఎస్ఐ గండి మనం అలాగే నొబ్బేయాలి. ఓకే. సార్, ఏంటి సార్ ఆ మాస్క్? స్వైన్ ఫ్లూ. సార్, రాత్రి ఏం జరిగిందో మాకు గుర్తులేదు. మా ఫ్రెండ్ కూడా కనిపించట్లేదు. కానీ సార్, ఆ మెసల్తో మీరు సూపర్గా ఉన్నారు సార్. ఆ మీసాల సంగతి ఇప్పుడు ఎందుకు? మీ కార్ మీకు తిరిగిద్దామని అడ్రస్ వెతుకుతున్నాం, కానీ ఏ మాటకి మాట చెప్పాలి సార్. ఈ ఫోటోలో మీసాలతో మీరు మైకేల్ జాక్సన్ లాగా ఉన్నారు. మైకేల్ జాక్సన్ కి మీసాలు ఉండవుగా. అవశ్య బండోడు తెలుగుగా. రాస్కల్, మీసాల సంగతి వద్దన్నానా? జ్యోతి, రాత్రి ఏం జరిగిందో చెప్పు. ఛీ, రాత్రి విషయం ఇక్కడ ఎందుకండి? ఇంట్లో మ్యాటర్ కాదే, రోడ్లో మ్యాటర్. రోడ్ల మీటరా? ఆ ఘోరాన్ని నా నోటితో నేను చెప్పలేను, మీరే చెప్పండి. అసలు ఏం జరిగిందంటే, కంగ్రాచులేషన్స్ శివ, సమీరా. మ్యారేజ్ జరిగిన తర్వాత పార్టీ లేకుండా ఎలా రా? రే, మందు బాటితో సరిపెడుతున్నావా? వి నీడ్ టు రాక్ గైస్. క్లబ్ కి వెళ్దాం, ఆడదాం, పాడదాం, ఫుల్ డ్రెస్ లో పబ్ కి రాని వరగా. మా పురుష్ గారి దగ్గర ఎక్స్ట్రాడనరీ టాలెంట్ ఉంది. నిమిషాలని గౌని గ్లామర్ తెచ్చేస్తాడు. పోసేరా. My pockets keep telling me it's gonna shower. Call up my homies, it's on and popping the night cause it's meant to be ours. We keep a fadeaway shot cause we ballin' this platinum Patron every hour. Look mama, ow, you just like the flowers. Girl, you the truth with all that goody powers. You spin my head right round when you go down, when you go down. ఏంట్రా భూమి అదురుతుంది? ఏం చేస్తున్నారా ఇక్కడ? ఈడేవడరా తిమింగ్లని 3Dలో చూసినట్టు ఉన్నాడు. ఏం చేస్తున్నారా? పబ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం వాచ్ మ్యాన్. అమ్మాయి రాయల్ క్యాసినీలో డాన్సర్ సార్. పాప ఎవర్రా? సమీరా. నా పెళ్ళామంటరా? పెళ్ళామా? పెళ్ళి ఎప్పుడైందిరా? 10 minutes back. ఎప్పటి నుంచి పరిచయరా? 1 hour. గంట క్రితం పరిచయం చేసుకొని 10 నిమిషాల క్రితం పెళ్లి చేసుకున్నావంటరా? లేదురా, ఈ పాపం చూడగానే నీ దగ్గర తీసుకొచ్చి నువ్వు పర్మిషన్ ఇచ్చాక లైన్ లో పెట్టి నువ్వు ఎన్నాళ్ళు చెప్తే అన్నాళ్ళు ప్రేమించి నువ్వు ఒప్పుకున్నాక పెళ్లి చేసుకుంటారట. ఎవరిని అడగనా? నువ్వెవర్రా? పోలే అయితే ఏంట్రా, అరెస్ట్ వారెంట్ ఉందా? పోనీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఉందా? పోనీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వెడ్డింగ్ కార్డ్ అని ఉందా? లేదంట్రా. ఏ కార్డు లేకుండా డ్యూటీ ఎలా చేస్తాడు రేడు? లేకపోతే లవ్ యూ రాజా. వీడికి ఏ పనిష్మెంట్ ఇద్దాంరా? ఇడిగే పనిష్మెంట్ ఇద్దాం, నువ్వే డిసైడ్ చేయి. ఆ మీసాలు చూస్తే నాకు భలే భయంగా ఉంది. అయితే కట్ చేద్దాం. మీసాలా? అమ్మో, వద్దురా వద్దురా.
ఏడవకేమని ఏడవకి ఏం చేయమంటారండి? మనిషి బానే ఉన్నాడు, మీసాలు ఒకటిగా పోయింది. ఆ మీసాలు చూసే కదా నేను చేసుకుంది. ఆ మీసాలే పోయాక మనిషి ఉంటే ఎంత, పోతే ఎంత? సార్ ఈ విషయం బయట తెలిసిందనుకోండి, మీసాలతో పాటు మీ పరువు కూడా పోతుంది. అందుకే మాకు మా కారు ఇచ్చారనుకోండి, మేము కూడా ఈ విషయం బయట ఎవ్వరికి చెప్పం. నిమ్మకాయలు నిలబెట్టిన మా ఆయన మీసాలు తీసి ఇప్పుడు బేరాలాడుతున్నారా మిమ్మల్ని? ఆగుమని. సరేరా, మీ కారు మీకు ఇస్తాం. మీరు ఒక పని చేసి పెట్టాలి. పిల్లలకి డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం, మీరు పార్టిసిపేట్ చేయాలి. పిల్లల కోసం ఏమైనా చేస్తాం సార్. భావి భారత పౌరులకు స్వాగతం. మనిషిని చంపకుండా, దెబ్బ తగలకుండా స్పృహ కోల్పోవాలంటే స్టన్ గన్ ఎలాగ ఉపయోగించాలో ఈ రోజు మీకు నేర్పిస్తాను. ప్రాక్టీస్ చేయడానికి ఈ ముగ్గురు హెల్ప్ చేస్తారు. స్టన్ గన్ ని 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి దగ్గర నుండి ఇలా, శివ ఏమైంది రెడ్డికి? అరే దూరం నుండి కూడా షూట్ చేయొచ్చు. ఇప్పుడు షూట్ చేయడానికి ఎవరు ముందుకు వస్తారో చేతులెత్తండి. అమ్మో, ఇంతమంది. వద్దమ్మా, ప్రాక్టీసే కదా. కొన్ని ఇక్కడ షూట్ చేయి, లేదా ఇక్కడ కాల్చు. ఎవరి మాట నీకు వినపడదు. ఏమ్ ఎట్ ద టార్గెట్. ఈ బ్యాచ్ లో వీడే పెద్ద టార్చర్. వీడిని టార్చర్ పెట్టగలిగేవాడు ఎవరున్నాడు? ఏంట్రా టీమ్ బాయ్?